స్తోత్రం 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 అందరం చెబుదామండి. యేసయ్యకే మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక, ప్రభావములు కలుగునుగాక. రెండు చేతులెత్తి మనస్ఫూర్తిగా ప్రభును స్తుతిద్దామండి. మనస్ఫూర్తిగా ప్రభును స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. बोलो यीशु महाराज की जय, आने वाला खुदा मसीह की जय, మన యేసు స్వామికి జై. స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడైన యేసయ్యకు నిండు హృదయంతో దేవుడు మనకి ఇచ్చిన నూతన దినాన్ని, వారాన్ని బట్టి మనస్ఫూర్తిగా దేవుని స్తుతిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. దినమెల్లనే పాడినా కీర్తించిన నీ రుణము నే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. దినమెల్లనే పాడినా కీర్తించిన నీ రుణము నే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. గాయపడిన సమయాన మంచి సమరయుల నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలు ఆహారమిచ్చి నన్ను. దేవుని వాక్యం ఉందండి, శ్రద్ధగా మీరు చివరి వరకు చూడండి. దేవుని వాక్యం ఉంటుంది. గాయపడిన సమయాన మంచి సమరయునుల నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా, నిన్ను విడువను ఎడబాయానని నా, నిన్ను విడువను ఎడబాయానని నా యేసయ్యా. రెండు చేతులు ఎత్తి మన కాపరైన యేసయ్యకు నిండు హృదయంతో స్తోత్రం చెబుదామండి. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు మనకిచ్చిన నూతన దినాన్ని బట్టి, నూతన వారాన్ని బట్టి ఉదయకాలతో కృపతో దేవుడు మనల్ని ఆశీర్వదించున్నట్లుగా, అలాగే ఈరోజు వ్యాపారాలను, అలాగే ఉద్యోగాలను దేవుడు ఆశీర్వదించి ప్రమోషన్లతో దేవుడు దీవించునుగాక. మిమ్మలను మీ వ్యాపారంలో అధిక లాభాలతో నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మరి ఇటన్ని విషయమై రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదామండి దేవునికి. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకుంటున్న మరి దేవుని బిడ్డలను దేవుడు ఆశీర్వదించి, అలాగే ఇలాంటి సంవత్సరాలు, నూతన సంవత్సరాలు అనేకముగా అనుగ్రహించున్నట్లుగా స్తోత్రాలు చెబుతూ, అలాగే సంతానం లేకుండా ఇబ్బంది పడుతున్న వారికి దేవుడు ఈ క్షణమే దర్శించి దేవుడు కృప చూపునుగాక, కనికరించునుగాక. అలాగే వివాహం కాకుండా అలాగే ఉంటున్న మరి దేవుని బిడ్డలారా, భయపడకండి, బాధపడకండి. దేవుడు మీకు సహాయం చేయనుగాక. ఈ పూటే దేవుడు ఈరోజే మీకు సహాయం చేయనుగాక. సొంత గృహాలతో దేవుడు మిమ్మల్ని, సొంత వాహనాలతో నా ప్రభు ఆశీర్వదించి తలగా దేవుడు మిమ్మల్ని ఉంచునుగాక. రెండు చేతులు ఎత్తి ఈ స్తోత్రాలను బట్టి, ఈ అంశాలను బట్టి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. మన దేశాన్ని బట్టి, దేశంలో ప్రధానమంత్రిని, మన రాష్ట్ర ముఖ్యమంత్రులను బట్టి, ప్రజలను బట్టి, దేశంలో జరుగుతున్నటువంటి సేవను బట్టి, అలాగే యేసయ్య కృపా పరిచర్యలను బట్టి, మమ్మల్ని బట్టి, సంఘాన్ని బట్టి, సాయకృష్ణ ప్రియులను బట్టి, యేసయ్య కృపా పరిచర్య సబ్స్క్రైబర్స్ మిమ్మల్ని బట్టి, మీ కుటుంబాలను బట్టి, అలాగే ఈ పరిచర్య ఇంకా అనేక ప్రాంతాల్లో వ్యాపించినట్లుగా, సేవకులు కూడా మరి లేపబడినట్లుగా, త్రియేక దేవునికి అవసరతలన్నీ, ఈ పరిచర్య అక్కర్ల అవసరతలన్నీ తీర్చబడినట్లుగా, మరి విశ్వాస పరిచర్య,
దేని మీదే ఆనుకొని జరుగుతున్న పరిచర్యలు దేవుడు గొప్పగా హెచ్చించినట్లుగా త్రియేక దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీ అందరి వందనాలు తెలియజేస్తూ స్తుతి ఘనత మహిమ ప్రభావములు యేసయ్యకి కలుగునుగాక. ఆమేన్. ఏమన్నా అందరూ బాగున్నారు కదా? అందరు క్షేమంగా ఉన్నారు కదండి? సరే, మీ ప్రార్థన మనవులు తెలియజేయండి. బాధపడకండి, భయపడమాకండి, దిగులు పడకండి, దిగాలుగా ఉండకండి, చింతించకండి. కొన్ని కృంగిపోతూ ఉంటాయి కొన్ని సమయాల్లో. మరి త్వరగా పుంజుకోండి యేసునామములో. మరలా మీరు తిరిగి లేచుదురుగాక. ప్రార్థన చేసుకోవడం మాత్రం మానకండి. ప్రభు పాదాలు పట్టుకోవడం, మీకు ఎంత ఉన్నా, మీకు ఎంత డబ్బు ఉన్నా, మీకు ఎంత అన్నీ ఉన్నా కూడా అన్నీ ఉన్నాయి మీకు, కానీ ప్రభు పాదాలు మాత్రం పట్టుకోవడం మానకండి. ఎందుకంటే రోజులు ఎలా ఉంటాయో తెలియదు. ఈ రోజు ఎట్లా రేపటి దినం మరి ఉండకపోవచ్చు, మరోలా ఉండొచ్చు. కానీ నా దేవుని ప్రియులందరినీ మిమ్మలను ఏనాడు ఆయన చేయి విడిచే దేవుడు కాదు. భయభక్తుల్లో ఆయన పాదాలు పట్టుకొని ఉండండి. సరే అండి, దేవుని వాక్యం చదువుకుందాం. ఈ అరుణోదయ ప్రార్థనలో డైలీ బ్రెడ్ అనేది డైలీ బ్రెడ్కి అంతా ప్రభు ఇచ్చిన వాక్యం చూద్దాము. యోబు గ్రంథం 11 అధ్యాయము 17 నేను చదువుతాం. 17 చివరి వరుస ఉంటుంది. చివరి వరుస, చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా నుండును. హల్లెలూయా. చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా ఉండును. ఎట్లా ఉంటుందంట? కొన్ని సమయాల్లో మనల్ని చీకటి కమ్ముతూ ఉంటుంది. చీకటి అంటే పరిస్థితులు చీకటి అనుభవంలోనికి తీసుకెళ్తూ ఉంటుంది, సమస్యలు. అయితే అరుణోదయం వలె కాంతిగా ఉండును అది నీకు. ఎలా? ఇది అరుణోదయ కాంతి ఎలా ఉంటుందండి? మీరు చూస్తారండి, ఉదయకాలము సూర్యుడు ఉదయిస్తూ ఉంటే అరుణోదయానికి ఏంటండి, అరుణోదయ సమయంలో వెలుగు ఎలా వస్తుంది? చాలా వస్తాయి కదా, కొద్ది ఇట్లా వచ్చేసి పూర్తిగా వచ్చేస్తుంది. అంటే ఆదివారకంతా ఉన్న ఆ చీకటి అంతా ఏమవుద్ది? కాంతి, అరుణోదయ కాంతి వలె. అంటే సూర్యుడు ఉదయిస్తూ ఉంది కొద్దీ ఆ చీకటి అనేది తొలగిపోతూ ఉంటుంది. ఈ సూర్యుడు ఎవరో తెలుసా అండి? మన నీతి సూర్యుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. నా నీతి సూర్యుడా భువినేలు యేసు కదా. ఎవరండి ఆయన? మన నీతి సూర్యుడు. చీకటి కమ్మినను భయపడొద్దు. ఏంటో వింటున్నారా? చీకటి మనల్ని అలుముకుంటుంది. కొన్ని సమయాల్లో అలాంటి అనుభవాలు గుండా వెళ్తూ ఉంటాం. అలాంటి అనుభవాలు గుండా పోవాల్సి వస్తుంది. కానీ ఆ చీకటినంట ఛేదించుకుంటూ మనం వెళ్ళాలి. నీతి సూర్యుడైన ప్రభు ఉదయిస్తూ అరుణోదయం వలె అరుణోదయ కాంతి వలె దగదగలాడుతూ ఉంటుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. చీకట్లో ఉన్నారని భయపడకండి. అయ్యో ఎటు చూసినా మరి అన్ని ద్వారాలు మూయబడ్డాయి, మరి ఏ దారి కూడా మరి కానరాట్లేదే, అన్ని ద్వారాలు, అన్ని త్రోవలు, అన్ని మార్గాలు మూయబడ్డాయి ఏంటి, అంత చీకటి అలుముకుంది ఏంటి అని అనుకుంటున్నారేమో. అలా ఉందేమో పరిస్థితి. ప్రియులారా, భయపడకండి. అదిగో నీతి సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఎలా ఉంటుందో తెలుసా? అరుణోదయం వలె. అది చీకటి ఎలా ఉంటుందంట? అరుణోదయం వలె కాంతిగా, వెలుగుగా ఉంటుందంట. దేవుడు మరి అలాంటి కృపను దయచేసి మీ మీద నా నీతి సూర్యుడైన ప్రభు కాంతి వెలుగొందునుగాక, విరజిమ్మునుగాక. హల్లెలూయా. ప్రార్థన అండి. పరిశుద్ధుడగు దేవా, మహాగణుడా, అయా చీకటి అలుముకున్నాను అయ్యా, ఇదిగో తండ్రి, అది మాకు అరుణోదయం వల్ల కాంతిగా ఉండును. హల్లెలూయా. మీరు నీతి సూర్యుడు
మీరు మా మీద ఉదయించినప్పుడు ఆ చీకటి ఎలా ఉంటుంది? ఉండదు, పారిపోద్ది కదా ప్రభా. అయ్యా మాపై ఉదయించండి, అరుణోదయ కాంతి వలె ఉదయించండి ప్రియబిడ్డల మీద. ఈ రోజంతా ఈ వారమంతా నీ కృపాక్షేమం దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడైనగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. అందరి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.